హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 15th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ 2 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు సంబంధిత అంశాలు, రీసెంట్గా మే మంత్లో వార్తలు నిలిచిన అంశాలు. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నలుగా ఇచ్చాను. సో మరొకసారి చూడండి. మే 12th 2026 రోజున దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణ కోసము ఎవరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడింది? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు రీసెంట్గా సుసహాయ్ అనే ఏఐ ఆధారిత చాట్బాట్ని ప్రారంభించారు. దీనిని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలు ఏవి? సో రెండు కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించినవే. ఇక్కడ వివరంగా చూస్తే కోర్టుల ఆధునీకరణ కోసం అంటున్నాను, కోర్ట్స్ మోడర్నైజేషన్ కోసము. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిందే. ఆధునీకరణను కోరుకోవడము తప్పనిది కాదు. ఇక్కడ కోర్టులకు సంబంధించి మోడర్నైజేషన్ కోసము రీసెంట్గా మే 12th 2026 రోజున భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి గారు ఒక హై పవర్డ్ కమిటీని అనౌన్స్ చేశారు. హై పవర్డ్ కమిటీని. ఆ కమిటీకి సంబంధించి అధ్యక్ష బాధ్యతలను ఎవరికి ఇచ్చారంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ అరవింద్ కుమార్ గారికి. అంటే జస్టిస్ అరవింద్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ, ఒక హై పవర్డ్ కమిటీ అనేది పనిచేస్తుంది. ఆ కమిటీకి ఇచ్చిన బాధ్యత, టాస్క్ ఏంటి, పని ఏంటంటే భారతదేశంలో కోర్టుల ఆధునీకరణ కోసము సూచనలు ఇవ్వడము. మరి ఆ కమిటీ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ సిద్ధం చేసిన నివేదిక ఏదైతే ఉంటుందో ఎవరికి సబ్మిట్ చేయమన్నారు సూర్యకాంత్ గారు అంటే ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ అయిన సంజీవ్ సన్యాల్ గారికి. ఏ తేదీ లోపల సబ్మిట్ చేయాలి ఈ అరవింద్ కుమార్ గారి కమిటీ రిపోర్ట్ని అంటే ఆగస్టు 31st 2026 లోపు. గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో కోర్టుల ఆధునీకరణ కోసము దాదాపు 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు కావాలి అని రీసెంట్గా ప్రధాన న్యాయమూర్తి గారు లేదా జ్యుడిషియరీ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తి 2025 నవంబర్ మాసంలో పదవీ బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ గారు మే 11th 2026 రోజున ఒక ఏఐ చాట్బాట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఏఐ చాట్బాట్ పేరేంటంటే సుసహాయ్. సహాయ్ హెల్ప్ చేస్తుంది. ఈ ఏఐ చాట్బాట్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కామన్గా లీగల్ క్వెరీస్ కానివ్వండి, లేదా జ్యుడిషియరీకి సంబంధించి లేదా న్యాయ సంబంధిత సందేహాలు ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేయడం కోసం ఉద్దేశించబడింది సుసహాయ్. ఓకేనా? సో మే 11th 2026 రోజున భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది, అన్వీల్ చేయడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలు ఏంటంటే ఒకటి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ ఎనఫ్. సో వివరాల్లోకి వెళ్తే సిజేఐ సూర్యకాంత్ అనౌన్సెస్ హై పవర్డ్ కమిటీ ఫర్ కోర్ట్ మోడర్నైజేషన్. ఓకేనా? భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ గారు నాయకత్వం వహిస్తారంట. దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించడం ఈ కమిటీకి ప్రధాన బాధ్యత. న్యాయ మౌలిక వసతులు మరియు కోర్టుల పనితీరును మెరుగుపరచడం ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం అంట. కోర్టుల ఆధునీకరణ కోసం ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు నిధులు పొందేందుకు కూడా చర్యలు తీసుకొని ఉన్నారు, రిక్వెస్ట్ చేశారు.
కమిటీ తన నివేదికను మరియు నిధుల అవసరాల వివరాలను 2026 ఆగస్టు 31 లోపు సమర్పించాలి. ఈ నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ అయిన సంజీవ్ సన్యాల్ గారికి అందజేయనున్నారు. ఓకేనా. ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ మౌలిక వసతులు, న్యాయ పరిపాలన మరియు న్యాయ సేవల ప్రాప్యత మరింత బలోపేతం కానుందంట. సో ఇంకో క్వశ్చన్ ఏమడిగాను ఇక్కడ, సుసహాయ్ ఏఐ చాట్బాట్. సుసహాయ్ ఏఐ చాట్బాట్. సో ఇదేంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించి, ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించి లీగల్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో వాటి నివృత్తి కోసం ఉద్దేశించబడింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు సుసహాయ్ అనే ఏఐ ఆధారిత చాట్బాట్ని మే 11, 2026 రోజున ప్రారంభించారు. సుసహాయ్ అనేది భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన ఏఐ బేస్డ్ చాట్బాట్. ఉదాహరణకి లీగల్ రిలేటెడ్ లేదా జ్యుడిషియరీ రిలేటెడ్ ఏదైనా క్వెరీ డౌట్ ఉందనుకోండి, ఈ చాట్బాట్లో మనం టైప్ చేసి సెండ్ చేసామనుకోండి, రిప్లై వస్తుంది. ఆ రిప్లై పంపించేది ఏవైతే ఉంటారో పర్సన్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రధాన ఉద్దేశం ప్రజలకు న్యాయ సేవలు. మనకు దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 అనగానే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే పదం గుర్తుకు రావాలి. ఇటువంటి పదాలు చూస్తున్నప్పుడు డైరెక్ట్గా కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అవ్వాలి మనకు మైండ్లో. ఓకేనా. మరి కోర్టు సంబంధిత సమాచారాన్ని సులభంగా అందించడం అనేది ఈ సుసహాయ్ ఏఐ చాట్బాట్ యొక్క ప్రత్యేకత. ఓకేనా. మరి దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కలిసి అభివృద్ధి చేసినాయి. ఎటువంటి టెక్నాలజీస్ని మనం వార్తలు చూస్తున్నప్పుడు పోర్టల్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, వార్తల్లో కనిపించినప్పుడు ఎవరు అభివృద్ధి చేశారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఈ సుసహాయ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కేసు దాఖలు విధానంపై సమాచారం ఉంటుంది, కోర్టు సేవలపై మార్గదర్శకం ఉంటుంది, సాధారణ కోర్టు సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, వినియోగదారులకు సులభమైన ఏఐ సహాయం అనేది ఈ సుసహాయ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకేనా. ఇక సుప్రీంకోర్టు సంబంధించిన బేసిక్ పాయింట్స్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం అనగానే మనకు లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తొస్తుంది. ఆర్టికల్ 52 నుండి 150 వరకు నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ గురించి చూస్తాము. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు రిలేటెడ్. ఓకేనా. ఇక సూర్యకాంత్ గారు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి. అండ్ జ్యుడిషియరీ అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది. అండర్ ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ లిస్ట్ పరిధిలో ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఎందుకు ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశానంటే ఈ సుసహాయ్ ఏఐ చాట్బాట్ని అభివృద్ధి చేసిన సంస్థలని చెప్పాను కదా, అందులో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉంది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి వచ్చినా, ఒక రాష్ట్రం గురించి వచ్చినా, ఒక సంస్థ గురించి వచ్చినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటున్నాము. సో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది 1976 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్ ఈరోజు మే 15, 2026 రోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక్కడ చూడండి హెడ్డింగ్, మాతృభాషలో విద్య ప్రాథమిక హక్కు అంట. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విషయంలో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక హక్కు ఈ కీవర్డ్ చూడగానే మనకు రాజ్యాంగంలోని 3వ భాగం గుర్తుకు రావాలి. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటాయి. గుర్తుంచుకోండి. ఇకపోతే విద్య అంటున్నాను, ఎడ్యుకేషన్ అనే పదం వినగానే మనకు కొన్ని ఆర్టికల్స్, కొన్ని చట్టాలు, కొన్ని పాలసీస్ గుర్తుకు రావాలి. ఇక్కడ ఆర్టికల్స్ విషయానికి వస్తే ఆర్టికల్స్ అంటే రాజ్యాంగంలో పేర్కొనబడిన నిబంధనలు. ఆర్టికల్ 21A వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 45
నెక్స్ట్ ఆర్టికల్ 51A క్లాజ్ కే. ఈ 3 ఆర్టికల్స్ లింక్ చేసుకోండి విద్యకు సంబంధించి. ఈ 3 ఆర్టికల్స్కి కామన్గా ఒక అమెండ్మెంట్ యాక్ట్ని గుర్తుంచుకోండి. రాజ్యాంగ సవరణ చట్టం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏదైనా ఒక అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 2002. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 ఏం తెలుపుతుంది? జీవించే హక్కు గురించి తెలుపుతుంది. రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్. మనకు నచ్చిన జీవితాన్ని మనము పొందవచ్చు. అలా జీవించే హక్కులో భాగంగా విద్యని చేరుస్తూ రాజ్యాంగాన్ని సవరించారు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో అందుకే చూడండి 21 పక్కన క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే అమెండ్మెంట్ ద్వారా చేర్చబడిన ఆర్టికల్. ఇక్కడ ఏం చెప్పారు? 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్య అనేది ప్రాథమిక హక్కు. గుర్తుంచుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. మరి ఈ నిబంధన ప్రాథమిక హక్కులో మెన్షన్ చేశారంటే ఇది ఒక రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫ్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్గా 45th ఆర్టికల్లో గతంలో 6 to 14 ఏజ్ గ్రూప్ ఉండే, దాన్ని మార్చారు 6 years అండ్ బిలో అని చెప్పేసేసి. ఆ మార్చిన రాజ్యాంగ సవరణ చట్టము 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పక్కన పెడితే. అంటే ఈ ఆర్టికల్ 45 అనేది ఎక్కడ ఉంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రము, అంటే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యత. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 51A క్లాజ్ కే ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల్లో ఉంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. అంటే పిల్లలకి విద్యని అందించడం అనేది తల్లిదండ్రుల లేదా సంరక్షకుల యొక్క విధి అని చెప్పేసేసి ఇదేమో ఫండమెంటల్ డ్యూటీలో మెన్షన్ చేసాం. ఇక్కడ ఏజ్ గ్రూప్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 6 నుండి 14 సంవత్సరాలు. గుర్తుంచుకోండి. సో ఒకటేమో హక్కు, ఒకటేమో ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత, ఒకటేమో పేరెంట్స్ లేదా సంరక్షకులు నిర్వర్తించాల్సిన బాధ్యత. గుర్తుంచుకోండి, రైట్, డ్యూటీ అండ్ ఎట్ ద సేమ్ టైం డైరెక్టివ్స్. సో ఈ విధంగా లింక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక ఎడ్యుకేషన్ సంబంధించి చట్టాల విషయానికి వస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2010. ఇక పాలసీ విషయానికి వస్తే విద్యకు సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29th 2020. ఇవన్నీ గుర్తుంచుకోండి. మీకు విద్యకు సంబంధించి ఒక జనరల్ ఎస్సే కానివ్వండి లేదా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? ఇక పక్కన పెడితే ప్రాథమిక హక్కు ఏంటంటే మాతృభాషలో, మాతృభాష అంటే మదర్ టంగ్. ఉదాహరణకు మనకు తెలుగు ప్రాంతంలో ఉన్నాం, మన మాతృభాష తెలుగు, అంటే తెలుగులో ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందడం అనేది ప్రాథమిక హక్కు అన్నట్టు. రీసెంట్గా రాజస్థాన్ విషయంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కేమో ఆర్టికల్ 19 క్లాజ్ 1A. మాతృభాషలో విద్యాభ్యాసం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. మనిషి తన భాషలో ఆలోచించడము, భావాలను వ్యక్తపరచడము కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా అస్తిత్వ హక్కులో భాగమని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్థానీ భాషను టీచర్ నియామక పరీక్ష సిలబస్లో చేర్చాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించడంతో ఈ అప్పీల్ అనేది రావడం జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్ గారు ప్రస్తుతం భారతదేశంలో సుప్రీంకోర్టు కంపోజిషన్ చూస్తే 1+33 కదా. సీనియర్ మోస్ట్ జడ్జి ఇన్ సుప్రీంకోర్టు ఏమో CJIగా ఉన్నారు. ఆ తర్వాత రెండవ సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరంటే విక్రమ్నాథ్ గారు. తనే నల్సాకు సంబంధించి విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక భాష ద్వారానే వ్యక్తి ఆలోచనలు, గుర్తింపు, సామాజిక భాగస్వామ్యం రూపుదిద్దుకుంటాయని కోర్టు చెప్పింది. విద్యలో భాష అందుబాటులో ఉండడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని తెలిపింది. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పిల్లలకు అర్థమయ్యే భాషలో విద్య అవసరాన్ని గుర్తించిందని కోర్టు పేర్కొంది.
మాతృభాషలో విద్య అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. ఓకేనా. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ రాజ్యాంగంలోని ఇంకొక ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే భాషా మైనారిటీల పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్యా సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలను సూచిస్తుంది. ఓకేనా. కొన్ని ఆదేశిక సూత్రాలు పార్ట్ 4లో ఉంటాయి, ఆర్టికల్ 36 నుండి 51 వరకు. కానీ పార్ట్ 4లో మెన్షన్ చేయనటువంటి డైరెక్టివ్స్ కూడా కొన్ని ఉంటాయి, అందులో ఇదొకటి. ఓకేనా. డైరెక్టివ్స్ అంటే ఏంటి? ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలే ఆదేశిక సూత్రాలు, సింపుల్గా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, ఆ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాము. 20 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇందాక మనం కరెంట్ పాలిటీ రిలేటెడ్ టాపిక్స్ చూస్తాం, ఇప్పుడు కరెంట్ ఎకానమీ. మీరు నిన్న ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చరిత్రలోనే అత్యధిక లాభాలు వచ్చినాయంట. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి హిస్టరీలోనే హయ్యెస్ట్ ప్రాఫిట్స్ వచ్చినాయంట గడిచిన ఆర్థిక సంవత్సరం. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ అనే వర్డ్ని తరచు చూస్తాము. ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కలిపి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఇండియాస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ రికార్డెడ్ ద స్ట్రాంగెస్ట్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. ఏ కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ ఎంతనట అంటే 1.98 లక్షల కోట్ల రూపాయలంట లాభాలు, ప్రాఫిట్స్. అందులో భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో లార్జెస్ట్ బ్యాంక్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ప్రస్తుతం చల్లా శ్రీనివాసులు శెట్టి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉందంటే ఈ లాభాలను పొందడంలో. ఓకేనా. సో ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, పోస్టింగ్ ఏ హిస్టారిక్ హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 80,032 crore రూపీస్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కూడా సాధించిన లాభాలేమో 1.98 lakh crore రూపీస్, అంటే నియర్ టు 2 lakh crore రూపీస్. అందులో దాదాపు 80,000 కోట్ల రూపాయల లాభం కేవలం ఎస్బీఐకి వచ్చిందంట. ఓకేనా. ఇక నిరర్ధక ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నిరర్ధక ఆస్తులు పెరగాల తగ్గాలంటే తగ్గాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సింపుల్గా ఒక వాడుక భాషలో చెప్తాను. ఒక పర్సన్ ఒక కమర్షియల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ కోసం అప్లై చేశాడు. ఆ బ్యాంక్ ఆ పర్సన్కి లోన్ని మంజూరు చేసింది, అంటే రుణాన్ని పొందాడు. మరి రుణాన్ని పొందిన వ్యక్తి ఏం చేయాలి? ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, ఈ విధంగా. సో మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ మళ్ళీ ఆ లోన్ని రీపే చేయాలి. కొంత మొత్తము వడ్డీతో కలుపుకొని, అసలు వడ్డీ కలిపి. సో ఈ విధంగా అయిందనుకోండి, ఆర్థిక వ్యవస్థ మంచి పాజిటివ్గా వెళ్తుంది. కానీ కొంతమంది పర్సన్స్ ఉంటారు, 100 కోట్లు, మన చరిత్రలో మీకు తెలుసు, ఆ పేర్లు నేను చెప్పాను, 100 కోట్ల లోన్ పొందుతారు, బ్యాంకుకు చెల్లించారు. మరి బ్యాంకులు ఎలా పనిచేస్తాయి? ఆర్థిక వ్యవస్థకి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అవి నిరర్ధక ఆస్తులు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గతంలో మీరు చాలామంది పేర్లు, దేశం విడిచి పారిపోయిన వారి పేర్లు కూడా తెలుసుకొని ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంత నికర లాభాన్ని పొందినాయి అంటే 1.98 lakh crore రూపీస్. వరుసగా 4 ఏడాది లాభాల్లో కొనసాగడం అనేది విశేషం అంట. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరత్వం, సామర్థ్యం మరియు ఆర్థిక బలాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు ఆర్ రెగ్యులేటరీ బ్యాంక్ ఇన్ ఇండియా ఇస్ ఆర్బీఐ. గుర్తుంచుకోండి. 2026 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారము 283 లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరి 12.8% వృద్ధి నమోదైందంట. మొత్తం డిపాజిట్లు 10.6% పెరిగి 156
లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరినాయి అంట. ఇక బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగై స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, 1.93%కి తగ్గాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాలి. రాతపూర్వకంగా తొలగించిన ఖాతాల సహా మొత్తం వసూళ్లు 86,971 కోట్ల రూపాయలుగా నమోదైనాయి అంట. రైట్. ఇక వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వికసిత భారత్ అనగానే మనకు 2047 గుర్తొస్తుంది. అర్థం ఏంటి? 2047 సంవత్సరం నాటికి మన భారతదేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భము. అప్పటి వరకు మనం సాధించాల్సిన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అందులో బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఇలా. ఓకేనా? సో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారత ప్రభుత్వానికి మెజార్టీ వాటా ఉన్న బ్యాంకులు ఆర్థిక సమగ్రత, వ్యవసాయ రుణాలు, మౌలిక వసతుల ఫైనాన్సింగ్లో కీలకము. రైట్. ఇకపోతే ఆర్బీఐకి సంబంధించి ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్, అక్కడ వస్తున్న కీలక నిర్ణయాలు, వీటిపైన పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో రెపో రేట్ 5.25% వద్దే కొనసాగించింది ఆర్బీఐ. రీసెంట్గా ఏప్రిల్ 1st వీక్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది, అందులో చెప్పారు. మరి అందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.9%గా అంచనా వేసింది ఆర్బీఐ. ఇటువంటి చూడండి. ఇక నెక్స్ట్ ఈరోజు మే 15th నుండి మే 20th వరకు దాదాపు ఈ 5-6 రోజుల పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన న్యూస్లో ఉంది. ఇక్కడ 5 దేశాల పర్యటన. సో ఈ పర్యటనలో భాగంగా ఉదాహరణకి ఫస్ట్ యూఏఈకి వెళ్తారు ఈరోజు. యూఏఈ, భారత్ యూఏఈ సంబంధాల గురించి, అక్కడ జరిగే చర్చల గురించి అండ్ ఒప్పందాల గురించి మనం ఖచ్చితంగా మళ్ళీ చూడాలి. సో భారత ప్రధాని విదేశీ పర్యటనల నుండి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, నా గెస్ కరెక్ట్ అయితే ఈ 5 దేశాల పర్యటన పూర్తయ్యేలోపు మీరు చూస్తారు, ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పలానా దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని పొందారు అని చెప్పేసి ఈ టాపిక్ని మనం దాదాపు అరౌండ్ 30 విదేశీ పురస్కారాలను ఇప్పటికే భారత ప్రధాని గారు పొందారు. ఇక ఈ పర్యటనలు అటువంటివి కూడా చూస్తాం. ప్రస్తుతానికైతే టూర్ అనేది ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 దేశాల పేర్లు, ఆ దేశాల రాజధానులు, అక్కడ దేశాధినేత లేదా ప్రధానమంత్రిగా ఎవరున్నారు, ఈ పాయింట్స్కే పరిమితం కండి. అండ్ ఎందుకు ఈ పర్యటన ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా టూర్ ముగిసిన తర్వాత ఏ ఒప్పందాలు జరిగినా అవన్నీ కూడా మనం చూడాలి. మీరు ఎలాగో అప్డేట్స్ రోజు చూస్తారు కాబట్టి మీకు ఇస్తూనే ఉంటాను. ఫస్ట్ మే 15th యూఏఈ నుండి ఈ పర్యటన అనేది స్టార్ట్ అవుతుంది. భారత్ నుండి యూఏఈకి బయలుదేరారు ఈరోజు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. యూఏఈ క్యాపిటల్ వచ్చేసేసి అబుదాబి, కరెన్సీ వచ్చేసి దిర్హం, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి నెదర్లాండ్స్ అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనలో 5 దేశాల్లో యూఏఈ ఒకటి, నెదర్లాండ్స్ ఒకటి. నెదర్లాండ్స్ క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టర్డామ్, కరెన్సీ వచ్చేసి యూరో. ప్రధానమంత్రి ఇప్పుడు అక్కడ ఎవరున్నారంటే రాబ్ జెటన్ గారు ఉన్నారు. ఓకేనా? సో నెదర్లాండ్స్ ఐరోపా ఖండంలోని ఒక దేశం. లొకేషన్ చూడండి ఇక్కడ. స్వీడన్ రాజధాని వచ్చేసేసి స్టాక్హోమ్. ప్రతి ఏడాది కూడా ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల గురించి మనం చూస్తాం కదా. నోబెల్ పురస్కారాలు ఇక్కడ నుండే వెలువడతాయి, ఎక్సెప్ట్ నోబెల్ పీస్ ప్రైజ్, అది నార్వే, ఓస్లో. సో స్వీడన్ కరెన్సీ వచ్చేసి స్వీడిష్ క్రోనా. అక్కడ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో స్వీడన్ ఐరోపా ఖండంలోని ఒక దేశం. నెక్స్ట్ ఈ పర్యటనలో ఇంకొక దేశము నార్వే దేశము. రాజధాని ఆస్లో, కరెన్సీ వచ్చేసేసి నార్వేజియన్ క్రోన్. ప్రధానమంత్రిగా అక్కడ జోనాస్ గార్ స్టోర్ గారు ఉన్నారు. ఓకేనా? సో గుర్తుంచుకోండి. సో నార్వే, స్వీడన్ పక్కనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటలీ, రాజధాని వచ్చేసేసి రోమ్, కరెన్సీ యూరో. ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, జార్జియా మెలోని గారు. ఓకేనా? సో ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక దేశము, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక యూఏఈ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
2026 మే 15 నుంచి అంటే ఈ రోజు నుంచి మే 20 వరకు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. మొదట ఏ దేశానికి మే 15 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని సందర్శించి అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ గారితో సమావేశం అవుతారు. ఇక ఇండియా యుఏ మధ్య సెపా ఒప్పందం ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం చాలాసార్లు. నెక్స్ట్ ఈ ట్రిప్లో ఏ దేశాన్ని చేరుతారు యుఏ నుండి అంటే మే 15th, 17th మధ్య నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెటన్ ఆహ్వానం మేరకు నెదర్లాండ్స్ని పర్యటిస్తారు. ఓకేనా, గుర్తుంచుకోండి. నెదర్లాండ్స్ అన్నా, హాలాండ్ అన్నా, డచ్ అన్నా ఒకటే. ఇక నెక్స్ట్ కంట్రీ వచ్చేసి మే 17th, 18th స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు గొథెన్బర్గ్ని సందర్శిస్తారంట. ఇక నెక్స్ట్ స్వీడన్ నుంచి నార్వేకి వెళ్తారు 18th, 19th. థర్డ్ ఇండియా నార్డిక్ సమ్మిట్లో పాల్గొని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ యూరోప్ మరియు పశ్చిమాసియా దేశాలతో దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయనుందంట. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇండియా నార్డిక్ సమ్మిట్. తొలి సమ్మిట్ 2018 స్టాక్హోమ్లో జరిగింది. స్టాక్హోమ్ అంటే స్వీడన్. ఓకేనా. ఇప్పుడు ఈ సంవత్సరం జరగబోయేది 3rd ఎడిషన్. పాల్గొనే దేశాలు ఏంటి? భారత్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్. ప్రధాన అంశాలు హరిత సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, వాణిజ్యం, ట్రేడ్, వాతావరణ సహకారము. ఓకేనా, రైట్. సో ఇవి మీకు ఇండికేటివ్గా చెప్పాను. ఈ రోజు నుండే ఈ ఫారిన్ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రిప్ ముగిసిన తర్వాత అవుట్కమ్ ఏంటి ఖచ్చితంగా చూడాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక దేశం లాత్వియా న్యూస్లో ఉంది. లాత్వియా పేరు చెప్పగానే మీకు ఒక పాయింట్ గుర్తుకు రావాలి. కొన్ని దేశాల పేర్లు చెప్పగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ పాయింట్ పైన ప్రశ్న వస్తుందని ఉంటాయి. ఉదాహరణకు బల్గేరియా గురించి రీసెంట్గా చూస్తాము. ఆ దేశానికి కొత్త దేశాధినేత, ఇటువంటివన్నీ చూస్తున్నాం. కానీ January 1, 2026 రోజున బల్గేరియా యొక్క ప్రత్యేకత ఒక విషయంలో చూసాము. యూరోజోన్లో 21st మెంబర్ కంట్రీ బల్గేరియా అని చెప్పేసేసి యూరోజోన్లో అలా. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలా లాత్వియా పేరు చెప్పగానే మీకు ఒక స్ట్రైకింగ్ పాయింట్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయి కదా. 5 ఏమో P5 కంట్రీస్, పర్మనెంట్ కంట్రీస్. అవి పోను 10 తాత్కాలిక సభ్యత్వ దేశాలు. ఈ తాత్కాలిక సభ్యత్వ దేశాలు ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నికవుతాయి కదా. ఎవ్రీ ఇయర్ కూడా మీరు January 1 రోజున చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలు వారి యొక్క సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలా January 1, 2026 రోజున మీకు 5 దేశాల పేర్లు చెప్పాను. అందులో లాత్వియా పేరు ఉంది చూడండి. 2026 January 1వ తేదీ నుంచి 2 ఏళ్ల కాల పరిమితితో సభ్యత్వాన్ని ప్రారంభించిన 5 దేశాల్లో లాత్వియా పేరే గుర్తుంచుకోండి అని చెప్పిన. ఎందుకు అంటే భద్రతా మండలి చరిత్రలోనే లాత్వియా మొట్టమొదటిసారి సభ్యత్వాన్ని స్వీకరించడము. లాత్వియా చరిత్రలోనే భద్రతా మండలిలో మొట్టమొదటిసారి సభ్యత్వం రావడము గుర్తుంచుకోండి. అటువంటి లాత్వియా అంటే ఐరోపా ఖండంలోని దేశము. లాత్వియా దేశానికి సంబంధించి అక్కడ ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక పర్సన్ తన రెసిగ్నేషన్ని, తన రాజీనామాని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ప్రస్తుత ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుందని చెప్పారు. ఎందుకంటే దేశంలో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితులు, ఆ అంతర్గత పరిస్థితుల గురించి పెద్దగా అడగరు మనల్ని. అండ్ ఇంకోటి ఏంటంటే రాజకీయాలకు సంబంధించి అక్కడ కోalition పాలిటిక్స్ అనేవి కీలకంగా మారుతున్నాయి. ఓకేనా. సో లాత్వియా ప్రధానమంత్రి ఎవికా సిలినా గారు రాజీనామా చేస్తారు. ఎవికా సిలినా గారు పేరు గుర్తుంచుకోండి. రాజీనామాను ప్రకటించారు. ఓకేనా. లాత్వియా కంట్రీ ఎక్కడ ఉంటుంది? ఐరోపా ఖండంలోని ఒక దేశము. సో లాత్వియా ప్రధానమంత్రి ఎవికా సిలినా ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయడం సరైన నిర్ణయమని తను ప్రకటించారు. కొత్త క్యాబినెట్ ఏర్పడే వరకు ప్రస్తుత ప్రభుత్వం తన విధులను కొనసాగిస్తుంది. లాత్వియా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎడ్గార్స్ రింకేవిచ్స్ ఆమె రాజీనామాను కూడా స్వీకరించారు. ఈ రాజీనామాతో లాత్వియాలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయంట. మనం టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి కదా. రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఏ ఖండంలో ఉంది, ప్రత్యేకత ఏంటి అలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాత్వియా క్యాపిటల్ వచ్చేసేసి రీగా, కరెన్సీ యూరో, అక్కడ అధ్యక్షుడిగా ఎడ్గార్స్ రింకేవిచ్స్ ఉన్నారు. సభ్యత్వం యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉన్న దేశం అంటే కరెన్సీ చూడండి యూరోజోన్లో 21 చేరింది సభ్య దేశాల సంఖ్య అని చెప్పినా కదా.
ఓకేనా. లాట్వియా యూరోపియన్ యూనియన్ సంబంధించి యూరోజోన్లో సభ్యత దేశము. మరియు నాటోలో 32 సభ్య దేశాలు ఉంటే లాట్వియా కూడా ఒకటి. ఇక నెక్స్ట్ మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు, భారత రైల్వే కొత్త లోగో అంటే ఏంది, పాత లోగోనే చూపించుతున్నారు సార్ అనుకోకండి. చిన్న డిఫరెన్స్ ఉందంతే. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ పాత లోగోని ఇక్కడ వచ్చిన ఒక చిన్న మార్పు ఏంటంటే ఒక స్టార్ పెరిగింది, ఒక సింగిల్ స్టార్ పెరిగింది. స్టార్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మీరు ఇండియన్ రైల్వేస్ యొక్క లోగో చూస్తే మధ్యలో ట్రైన్ కనబడుతుంది, ఇంజన్, ఆ చుట్టూ కూడా స్టార్స్ ఉంటాయి రెడ్ కలర్. ఇవన్నీ కూడా చూస్తారు మీరు. స్టార్స్ ఏమో వైట్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, లెటర్స్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఈ స్టార్ దేన్ని రిజెంబుల్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది అంటే భారతదేశంలో రైల్వే జోన్ల సంఖ్యను సూచిస్తుంది. రైల్వే జోన్ల సంఖ్య నిన్నటి వరకు ఈ స్టార్ల సంఖ్య 17 ఉండే. భారత రైల్వే కొత్త ఏమంటాం లోగోని నిన్న అన్వీల్ చేసింది, అంటే ప్రారంభించింది. ఇందులో ఈ స్టార్ ఒకటి పెరిగింది, అంటే ఒక స్టార్ పెరిగింది, 17 కాస్త 18కి వచ్చింది. ఎందుకు అంటే అర్థం ఏంటన్నట్టు, భారతదేశంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు గురించి ఆల్రెడీ మనం 1 వీక్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ కూడా చూసాము. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అని చెప్పేసి విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. జూన్ 1, 2026 నుంచి ఆపరేషనల్ అవుతుంది, అంటే ప్రారంభమవుతుంది సేవలు అని చెప్పేసి. అలా భారతదేశంలో రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరింది కాబట్టి ఇందులో 18 స్టార్స్ వచ్చేసినాయి. గతంలో 17 ఉంటే ఇప్పుడు 18, ఒక స్టార్ పెంచారు అంతే. ఓకేనా. మరి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రైల్వే జోన్లు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు, పోటీ పరీక్షలు అడుగుతారు ప్రశ్న. మీకు ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను కేవలం సౌత్ కోస్ట్ రైల్వే కొత్త రైల్వే జోన్ అని చెప్పేసి విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్పేసి వదిలేయచ్చు, న్యూస్ పేపర్లో అదే ఇచ్చారు. కానీ నేను అలా కాదు. మరి 18వ అని చెప్పే కంటే ముందు 17 ఏమున్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కూడా చెప్పాలి, అది నా బాధ్యత. సో ఫస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ముంబై హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఈస్టర్న్ రైల్వే జోన్ కోల్కతా, నార్థన్ రైల్వే జోన్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ గోరఖ్పూర్ అండ్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ మాలిగావ్ గౌహతి కేంద్రంగా పనిచేస్తుంది. సదర్న్ రైల్వే జోన్ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వెస్టర్న్ రైల్వే జోన్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ముంబై చర్చ్ గేట్ అని గుర్తుంచుకోండి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హాజీపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తుంది. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రయాగ్రాజ్ కేంద్రంగా పనిచేస్తుంది. నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ జైపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బిలాస్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ హుబ్లీ కేంద్రంగా పనిచేస్తుంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ జబల్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. కొంకణ్ రైల్వే జోన్ నవీ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా అమల్లోకి రానుంది జూన్ 1, 2026 నుంచి. ఇక భారతదేశంలో లార్జెస్ట్ రైల్వే జోన్ ఒకవేళ రూట్ లెంత్ని కనుక తీసుకున్నాం అనుకోండి, నార్థన్ రైల్వే జోన్ అనేది పెద్దది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఫస్ట్ రైల్వే జోన్ క్రియేటెడ్ ఏదంటే సెంట్రల్ రైల్వే జోన్ అండ్ వెస్టర్న్ రైల్వే జోన్ 1951లో ఏర్పాటైనాయి. సో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో భారత రైల్వే కొత్తగా 18 నక్షత్రాలతో కూడిన లోగోని విడుదల చేసింది. రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246లో భాగంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 246లో భాగంగా యూనియన్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. యూనియన్ లిస్ట్ గుర్తుంచుకోండి. రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారత రైల్వే స్థాపన 1853. ఓకేనా. మొట్టమొదటి రైలు బొంబాయి థానే. దక్షిణ కోస్తా రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అధికారికంగా 18వ రైల్వే జోన్గా అమల్లోకి రానుంది. భారతీయ రైల్వే లోగోలో ప్రతి నక్షత్రం ఒక రైల్వే జోన్ని సూచిస్తుంది. రైల్వే బోర్డు ఈ కొత్త లోగోని విడుదల చేసి దేశవ్యాప్తంగా వినియోగించాలని ఆదేశాలను జారీ చేసింది. ఓకేనా. ఈ మార్పు భారతీయ రైల్వే పరిపాలన విస్తరణను సూచిస్తుంది. ఓకేనా. రైట్, ఎనఫ్. ఇక
దక్షిణ కోస్తా రైల్వే జోన్, కొత్త రైల్వే జోన్, 18th రైల్వే జోన్ ఇన్ ఇండియా, గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఇందులో భాగం అంట. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా తొలి ఏఐ ఆధారిత, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్లాక్ లెవెల్ మాన్సూన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. మాన్సూన్ అంటే ఋతుపవనాలు లేదా వర్షాలకి సంబంధించి, ఫోర్కాస్టింగ్ అంటే ముందస్తుగా మనల్ని అప్రమత్తం చేయడము, అలర్ట్స్ ఇవ్వడం, ఇటువంటివి. ఓకేనా. భారత్లో తొలి ఏఐ ఆధారిత బ్లాక్ స్థాయి ఋతుపవన అంచనా వ్యవస్థ ప్రారంభం ఎక్కడ, ఎవరు ప్రారంభించారు, ఇందులో కీలక పాత్ర పోషించిన సంస్థలు ఏంటి? ఎన్ఎఫ్. భారత వాతావరణ శాఖ దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్లాక్ లెవెల్ ఋతుపవన అంచనా వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ మరియు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కలిసి అభివృద్ధి చేసినాయి. ఇది 4 వారాల ముందుగానే స్థానిక స్థాయి మరియు ప్రభావ ఆధారిత వర్షాకాల అంచనాలను అందిస్తుంది. ఈ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సంఖ్యాత్మక వాతావరణ అంచనా మోడల్తో కలిపి పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో పొరపాటు పరిమితి సుమారు 4 రోజులు మాత్రమే. ఓకేనా. అంచనాలు మరియు హెచ్చరికలు మొబైల్ యాప్స్, SMS మరియు వ్యవసాయ విస్తరణ నెట్వర్క్ల ద్వారా అందించబడతాయంట. ఓకేనా. వ్యవసాయ ప్రణాళిక కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ఆధారంగా చేసుకోవచ్చు. ఇక ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కన్సర్న్ మినిస్టర్ ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు, తనే మినిస్ట్రీ ఆఫ్ SNT కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సో IMD 1875 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా. వాతావరణ అంచనాలు మరియు వాతావరణ హెచ్చరికలు. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ, వీరే కదా ఇంతకుముందు నేను చెప్పిన ఈ AI బేస్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్కి సంబంధించి బ్లాక్ లెవెల్ అంచనాకు సంబంధించి ప్రారంభించారని చెప్పేసి అందులో ఈ సంస్థ ఒకటి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది ఋతుపవనాలు మరియు వాతావరణ పరిశోధనకి సంబంధించి. ఇక నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు IMD అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలాజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనగానే మీకు మిషన్ మౌసమ్ కూడా గుర్తుకు రావాలి. లాస్ట్ ఇయర్ 2025 జనవరి మంత్లో మిషన్ మౌసమ్ ప్రారంభోత్సవం అని చెప్పేసి వాతావరణ అంచనాలు మరింత ఖచ్చితత్వంతో అంచనా వేయడం, ఇటువంటివి చూడండి. ఇక నెక్స్ట్ ఈరోజు May 15th డేస్ అండ్ థీమ్స్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన కరెంట్ అఫైర్స్లో భాగంగా డేస్ అండ్ థీమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలా అని చెప్పేసి ఒక్కొక్క రోజు 4-5 డేస్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది, అన్నీ అవసరం లేదు. పోటీ పరీక్షల కోణంలో కొన్నిటికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటిని మీకు నేను గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల ఆధారంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏదైనా ఒక డే గురించి లేదా డేట్ గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్గా డేట్ గుర్తుంచుకోండి. ఈ డేస్ థీమ్స్ ఉద్దేశం ఏంటంటే పలానా అంశం పట్ల ప్రపంచవ్యాప్తంగా లేదా జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడము. మరియు థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్లేషన్ చేయకండి. ఈ డేని మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించారు, ఎవరు ఈ డేని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది, ఇటువంటి పాయింట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు May 15th మీరు సొసైటీ లేదా సోషియాలజీ సబ్జెక్ట్లో ఫ్యామిలీ అనే ఒక టాపిక్ని నేర్చుకొని ఉంటారు. ఫ్యామిలీ అనే పదం ఫ్యామిలస్ అనే పదం నుండి వచ్చింది. ఫ్యామిలీ అంటే కుటుంబము, కుటుంబం అనేది మన జీవితంలో మొట్టమొదటి పాఠశాల. ఇవన్నీ కూడా మీరు సోషియాలజీలో నేర్చుకుని ఉంటారు, నా సోషియాలజీ క్లాసెస్ కూడా వినుంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ ఏ రోజు జరుపుకుంటారంటే May 15th. ఈ డేని ఐక్యరాజ్య సమితి 1993లో గుర్తించింది. మొదటిసారి 1994లో నిర్వహించింది. అంటే 1994 నుండి ఎవ్రీ ఇయర్ కూడా జరుపుతోంది ఐక్యరాజ్య సమితి. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు. ట్రాన్స్లేషన్ చేయకండి, థీమ్ని ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్
అండ్ చైల్డ్ వెల్ బీయింగ్ అనేది ఈ సంవత్సర థీమ్. ఎనఫ్. ఇక ఫ్యామిలీ అనే లెసన్ ఏదైతే ఉంటుందో ఆ లెసన్లో భాగంగా మీరు కుటుంబం రకాలు ఇవన్నీ కూడా చూడండి. ఫ్యామిలీ అనే పదం ఇంగ్లీష్ పదము రోమన్ పదమైన ఫ్యాములస్ అనే పదం నుండి ఉద్భవించింది. ఓకేనా? రైట్. ఎనఫ్. సో ప్రతి సంవత్సరం మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క లక్ష్యము. కుటుంబం వ్యక్తి జీవిత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. భాష, ప్రవర్తన, సామాజిక విలువలు కుటుంబం ద్వారానే నేర్చుకుంటారు. బాధ్యత, సహకారం, సామాజిక నైపుణ్యాలు కుటుంబ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందుతాయి. వివాహ లేదా రక్త సంబంధాలున్న వ్యక్తులు కలిసి నివసించే సమూహాన్ని కుటుంబంగా పరిగణిస్తాము. ఓకేనా? ఒక కుటుంబానికి నాంది వివాహం అని కూడా చెప్పొచ్చు మనం. రైట్. సో కుటుంబ వ్యవస్థ మానవ సమాజానికి పునాది కాగా వివాహం దానికి ఆధారము. ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైన ఫ్యాములస్ నుంచి వచ్చిందని కొంతమంది అంటారు. లేదు లాటిన్ పదమైన ఫ్యామిలీ నుండి ఉద్భవించిందని కొంతమంది అంటారు. ఫ్యామిలీ అంటే సమూహం, మీనింగ్ గుర్తుంచుకోండి. రైట్. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, వారు గుర్తించారు 1993లో. 1994 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ఐక్యరాజ్య సమితి బేసిక్ పాయింట్స్. 1945 అక్టోబర్ 24న స్థాపన, న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్ దేశానికి చెందిన ఆంటోనియో గ్యుటెరస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ కొన్ని రిపోర్ట్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. సో రిపోర్ట్స్, ఇండిసెస్ మరియు ర్యాంకింగ్స్ వీటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే లీడ్స్ 2025 రిపోర్ట్ని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ రిపోర్ట్లో ఏమైనా ర్యాంకింగ్స్ ఉంటే ర్యాంకింగ్స్, గణాంకాలు ఉంటే గణాంకాలు చూడాలి. సో లీడ్స్ 2025 రిపోర్ట్, ఈ లీడ్స్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు రిలీజ్ చేస్తారు. ఇది 7th రిపోర్ట్ సిరీస్లో తీసుకుంటే 7వ సంచిక. మరి ఇందులో ర్యాంకింగ్స్ ఏంటి, లాజిస్టిక్స్ రంగానికి సంబంధించి. ఓకేనా? సో లీడ్స్ 2025 నివేదిక విడుదల రాష్ట్రాల లాజిస్టిక్స్ పనితీరుని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేటగిరీ వైజ్గా ఏ రాష్ట్రం టాప్లో ఉందో చెప్తాను, తర్వాత ఈ రిపోర్ట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డైరెక్ట్ చూడండి ఇక్కడ. సో స్టేట్ ఆర్ యూటీ కేటగిరీ. కోస్టల్ స్టేట్స్ విషయానికి వస్తే, కోస్టల్ స్టేట్స్ అంటే మన భారతదేశంలో తీర్రేఖ కలిగిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. వీటిని కన్సిడర్ చేస్తే తమిళనాడు ఎగ్జాంపులర్గా ఉంది, అంటే టాప్ పర్ఫార్మింగ్ స్టేట్. ఈ లీడ్స్ 2025 రిపోర్ట్ ప్రకారము కోస్టల్ స్టేట్స్ కేటగిరీలో తీసుకుంటే ఎవరు టాప్లో ఉన్నారంటే తమిళనాడు. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్లో, స్ట్రాంగ్ కన్సిస్టెంట్ అవుట్కమ్స్లో గుజరాత్, కేరళ, మహారాష్ట్ర ఉంది. నెక్స్ట్ యాక్సిలరేటర్స్ అంటే నోటబుల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతున్న రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, కర్ణాటక. నెక్స్ట్ గ్రోత్ సీకర్స్, ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది అన్నట్టు, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఇక నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రాన్ని ఉదాహరణ తెలంగాణ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణకి చుట్టుపక్కన బౌండరీ కనుక చూస్తే సముద్ర సరిహద్దు లేదు. కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణకి సముద్రం ఉంది, హైదరాబాద్ సముద్ర పోడ్డున ఉందని చెప్తే మీరు నమ్మకండి. సో ఇక్కడ తెలంగాణ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్. చుట్టూ చూస్తే బార్డర్ స్టేట్స్తోనే ఉంటుంది, కోస్ట్ లేదు. వాటిని కనుక తీసుకుంటే ఎగ్జాంపులర్స్ అంటే టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉందంట. ఓకేనా? ఇక నెక్స్ట్ హర్యానా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్ హై పర్ఫార్మెన్స్ కేటగిరీలో ఉన్నాయి. యాక్సిలరేటర్స్ని కనుక తీసుకున్నాం అనుకోండి, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు. ఒకవేళ ఇంటర్నల్గా ఇండియాకి సంబంధించి భూపరివేష్టిత రాష్ట్రాలు అన్నాం అనుకోండి, అంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రంతో మన భారతదేశం ఇతర రాష్ట్రాలు మాత్రమే బౌండరీ కలిగి ఉండాలి. ఒకవేళ ఇక్కడ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఓపెన్గా చూసామనుకోండి, మన రాష్ట్రాలతో పాటు వేరే దేశం సరిహద్దు పంచుకుంటున్న వాటిని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లాంటివి, పంజాబ్ లాంటివి చూడొచ్చు. ఓకేనా? రైట్. ఇక గ్రోత్ సీకర్ కేటగిరీలో రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. సింపుల్గా చెప్పాలంటే సముద్ర సరిహద్దు లేనటువంటి రాష్ట్రాలు ఇవి భారతదేశంలో.
అయితే అంతర్జాతీయ సరిహద్దు ల్యాండ్ బార్డర్ ఉండొచ్చు, లేదా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో ల్యాండ్ బార్డర్ కలిగి ఉంచవచ్చు. నెక్స్ట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలను కనుక తీసుకుంటే ఎగ్జాంపులర్స్ అంటే టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ యూటీసీ విభాగంలో మిజోరం టాప్ ఉంది. నెక్స్ట్, హై పర్ఫార్మెన్స్ కేటగిరీలో త్రిపుర ఉంది, మేఘాలయ ఉంది. నెక్స్ట్, యాక్సిలరేటర్ కేటగిరీలో నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం ఉంది. ఇక లాస్ట్ గ్రోత్ సీకర్స్లో సిక్కిం ఉంది. ఇక యూనియన్ టెరిటరీస్ని మాత్రమే మనం తీసుకున్నాం అనుకోండి, ఢిల్లీ ఎగ్జాంపులర్స్లో టాప్లో ఉంది. హై పర్ఫార్మెన్స్లో జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి ఉంది. యాక్సిలరేటర్స్లో దాద్రా, నగర్ హవేలీ, దయ్యూ దామన్ ఉంది. చండీగఢ్, లడక్, లక్షద్వీప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి గ్రోత్ సీకర్స్లో అండమాన్ అండ్ నికోబార్ ఉంది. టాప్, ఇవన్నీ టాప్ అన్నట్టు కేటగిరీ వైజ్గా చూడండి. ఇవన్నీ కూడా హై పర్ఫార్మర్స్, ఇవన్నీ యాక్సిలరేటర్స్, ఇవి గ్రోత్ సీకర్స్. గుర్తుంచుకోండి. సో ఎవరు విడుదల చేస్తారు, ర్యాంకింగ్స్ ఏంటి, పోటీ పరీక్షలు అడగచ్చు. సో లాజిస్టిక్స్ రిలేటెడ్గా ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. సో కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో లీడ్స్ 2025 నివేదికను విడుదల చేసి లీడ్స్ 2025 అవార్డు విజేతలను సత్కరించారు. లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేసే ఒక వార్షిక నివేదిక. ఇది 7th ఎడిషన్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్సర్న్డ్గా పనిచేస్తున్న, ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు విడుదల చేస్తారు. ఈ నివేదికలో విధానాలు, సంస్థాగత వ్యవస్థలు, మౌలిక వసతులు, సేవల విశ్వసనీయత మరియు కార్యకలాప వాతావరణాన్ని అంచనా వేస్తారు. 2025 సంచికలో ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల ప్రస్తుత సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎవరి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏ సంవత్సరంలో సిబిఐ ఏర్పాటు జరిగింది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మాతృభాషలో విద్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ప్రస్తావన. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చరిత్రలోనే అత్యధిక లాభాలను పొందిన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏదని కూడా అడుగుతారు. ఈ టాపిక్ మొత్తం చూడండి. ప్రధాని మోదీ గారి 5 దేశాల పర్యటన ఈరోజు ప్రారంభమైంది. లాట్వియా ప్రధానమంత్రి ఎవికా సిలినా గారు రాజీనామా చేశారు దేశ అంతర్గత పరిస్థితుల కారణంగా. అండ్ 18 నక్షత్రాలతో భారతీయ రైల్వే కొత్త లోగో ఆవిష్కరణ. భారత్ తొలి AI ఆధారిత బ్లాక్ స్థాయి ఋతుపవన అంచనా వ్యవస్థ ప్రారంభము. ఈ వ్యవస్థను ప్రారంభించిన సంస్థలేంటి? అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం May 15th ఈరోజు. థీమ్ ఏంటి? ఎప్పుడు జరుపుకున్నాం మొదటిసారి? అండ్ లీడ్స్ 2025 నివేదిక విడుదల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు విడుదల చేశారు. 7th ఎడిషన్ ఇది. ఇందులో ర్యాంకింగ్స్ ప్రతి పాయింట్ గుర్తుంచుకోండి. పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 ముఖ్యాంశాలు ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు. నెక్స్ట్, డిఫెన్స్ రిలేటెడ్గా ఒక సదస్సు, కలం అండ్ కవచ్ 3.0 రక్షణ వ్యూహాత్మక సంభాషణ, డిఫెన్స్ స్ట్రాటజిక్ డైలాగ్. రష్యా సర్మాట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణు వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రత్యేకతలు చూడండి. అండ్ ఇండియాస్ 5th జనరేషన్ AMCA స్టెల్త్ ఫైటర్ టు బి బిల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అండ్ ఈరోజు ప్రారంభోత్సవాలకు సంబంధించి. అండ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా ఆర్ ముకుందన్ గారు ఎన్నికయ్యారు. ఎవరి స్థానంలో? ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల ప్రస్తుత సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎవరి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏ సంవత్సరంలో సిబిఐ ఏర్పాటు చేయబడింది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. క్లాస్లో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు PDFలో ఉంటుంది. ఇదంతా కూడా డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ.